ఇంతలో ఆయన ప్రేమ దేవ సంతోషించును. యేసు ప్రభు కాపైన స్వామిగా స్తుతించెను. యేసు గొర్రె పిల్లను కోయెను తన వెంట. యేసు గొర్రె పిల్లను కోయెను తన వెంట. శత్రులముహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండి పొర్లి పారేసి. శత్రులముహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండి పొర్లి పారేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. పరిగాయన సాయమున జయమున వెళ్ళెను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. పరిగాయన సాయమున జయమున వెళ్ళెను.
Amen.
క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాం.
Once again, I am wishing all of you for the belated Happy New Year. ఈ సంవత్సరంలో మొదటి ప్రసంగము, అందుకని చెప్పేసి ఈ విషయం తెలియజేయాలనుకున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాము. ఇప్పుడు ఆరాధన ద్వారా మన దేవుణ్ణి స్తుతించబోతున్నాం. ఆరాధనలోకి పోవడానికి కొద్దిగా ముందుగా కొన్ని లేఖన భాగములను మనము ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశించడానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు 30వ అధ్యాయము. First Samuel chapter 38 verse 11 to 14. అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాము. చదువచ్చిన వారందరూ మీ లేఖన భాగాన్ని తీసుకొని గట్టిగా స్పష్టంగా చదవాలని మనం చదువుదామా. పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రి పగలు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడవిలోని ముఖంలో 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము చెప్పలేగా. 13వ వచనం. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితవని వాని అడిగి, అందుకు వాడు, నేను ఐగుప్తుడనే పుట్టి అమాలేకీయుడైన ఎవరికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. 14వ వచనం. మేము దండెత్తి కెరీతీయుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లమును కాల్చి వేసిద్దామని చెప్పాను. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకముల తండ్రి, పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము యొక్క పరిశుద్ధ దినంలో సకల పరిశుద్ధులను చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, కొనియాడటానికి మాకు ఇచ్చినటువంటి ఈ శుభదినమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క దినాన తండ్రి ఎవరెవరైతే ఏర్పరచబడి ఉన్నారో, ఎవరెవరైతే పిలువబడి ఉన్నారో వారిని తండ్రి త్వరగా నడిపించి మీ యొక్క సంఘంలో ప్రత్యక్షపరచమని వేడుకొని చూస్తున్నాము. ఇంటి దగ్గర తండ్రి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంచినారో, పెడచమని పెడుతున్నారో అటువంటి వారిని కూడా మీ యొక్క శిలువ కార్యం చేత దొరబెట్టి తండ్రి మీ సన్నిధానానికి నడిపించమని వేడుకొని చూస్తున్నాము. తండ్రి ఎవరైతే మార్గ మధ్యంలో వస్తున్నారో వారిని కూడా తండ్రి సకాలంలో నడిపించండి, సహాయం చేయమని వేడుకొని వచ్చినాం. నిలబడుతున్నటువంటి దాసుడు, అయోగ్యుడు, అపాత్రుడు, కేవలము తండ్రి మీ యొక్క తండ్రి నోటి బూరగా తండ్రి నన్ను వాడుకున్నామని నా సొంత తలంపుల ఆలోచనలన్నీ తీసివేసి అనేకులకు ఉపయోగకరంగా, ఆత్మీయ జీవాహారంగా, ఆత్మీయ మన్నాగా వారి యొక్క హృదయంలో విత్తబడి ఫలించడానికి సహాయం చేయమని వేడుకొనొచ్చు. నన్ను నేను ఖాళీ చేసుకొనొచ్చు. మీ యొక్క తండ్రి ఆత్మను కోరుకొనొచ్చు. ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మనం చదివిన లేఖన భాగము మొదటి సమూయేలు 30వ అధ్యాయము 11 నుంచి 14 వచనం చదువుతూ వచ్చినాం. ఈ యొక్క 2025వ సంవత్సరంలో సార్వత్రిక సంఘ వాగ్దానంలో రెండవది ఏమున్నది? దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించెను అని వ్రాయబడుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం మనకు 3 వాగ్దానాలు అనుగ్రహింపబడుతూ వస్తాయి. 4వ వాగ్దానము సంఘ వాగ్దానము, 5వ వాగ్దానము వ్యక్తిగత వాగ్దానం. అయితే ఇప్పుడు మనము సార్వత్రిక సంఘ వాగ్దానంలో 2వ అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనం చదివినటువంటి భాగములలో
ఇక్కడ దావీదు రాజు అయినటువంటి దావీదు గురించి వ్రాయబడుతూ వచ్చింది. దావీదు తనకున్నటువంటి సమస్తమును కోల్పోయిన వాడుగా కనబడతాడు. ఈ యొక్క అధ్యాయం అంతటిని మొదటి నుంచి మీరు గమనించినట్లయితే తన కుటుంబాన్ని కోల్పోయినాడు, తన ఇంటిని కోల్పోయినాడు, తన ఆస్తులన్నింటినీ కోల్పోయినాడు, తన స్నేహితులను బంధువులను సమస్తమును కూడా కోల్పోయిన వాడిగా ఉంచినాడు. తద్వారా అనేకులు ఆ యొక్క దావీదును రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ వచ్చినారు. ఆ యొక్క సమయంలో రాజైన దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే 6వ వచనంలో రాయబడింది, దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ అందరూ కలిసి రాజును చంపాలని చూస్తూ వచ్చినప్పుడు దావీదు మరలా దేవుని యొక్క సన్నిధానానికి వస్తూ వచ్చినాడు. యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యెహోవా నామమును బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్న వాడై మరలా దేవుని యొక్క సన్నిధానానికి అతడు వస్తూ ఉన్నాడు. 11వ వచనంలో మనం చదివినాము, అక్కడ ఒక మనుష్యుడు వచ్చినాడు. ఇక దావీదు సమస్తమును కోల్పోయిన తర్వాత తిరిగి దాన్ని సంపాదించుకోవాలని యెహోవా యొద్ద విచారణ చేసి మరలా యుద్ధానికి వెళ్ళాలని బయలుదేరుతూ వచ్చినాడు. ఆ తర్వాత యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో అనగా తన భార్య పిల్లలను తన ఆస్తులను ఏ శత్రువు అయితే తీసుకెళ్లాడో వారి దగ్గర నుంచి మరలా సంపాదించుకోవడానికి బయలుదేరి ప్రయాణమైపోతా ఉన్నప్పుడు ఇక్కడ ఒక మనుష్యుడిని చూస్తూ వచ్చినాడు. ఆ మనుష్యుడు ఎవడు? 11వ వచనంలో, పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. ఈ యొక్క వచనంలో మనం బాగా ధ్యానం చేస్తే ఒక ఐగుప్తీయుడు కనబడుతూ ఉంటున్నాడు. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో 4 వచనాల్లో 5 సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. 1 సమూయేలు 30వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు ఒక 5 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ 30వ అధ్యాయం 11వ వచనంలో, పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను. ఈ యొక్క ఐగుప్తీయుడు అనగా ఎవరు? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ ఐగుప్తుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? మనం ఎందుకని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దావీదు మరియు ఈ ఐగుప్తీయుడు గురించి తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క ఐగుప్తు అనగా పాపమునకు నివాసం, పాపమునకు ఇల్లు. ఆ యొక్క పాపమునకు నిలయమైనటువంటి ఆ యొక్క ఐగుప్తులో ఏమేమి ఉన్నాయి? దాంట్లో కష్టాలు ఉన్నాయి, నష్టములు ఉన్నాయి, ఏడ్పులు ఉన్నాయి, ఆ తర్వాత 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి. అందరినీ నష్టపరిచేటువంటిది, అందరినీ మోసం చేసేటువంటిది ఆ యొక్క ఐగుప్తులో ఉన్నాయి. అయితే అటువంటి ఐగుప్తులో నుంచి ఆ యొక్క ఐగుప్తుని దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే చూడండి, 10వ అధ్యాయంలో 11వ వచనంలో, దావీదు వద్దకు వానిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. మొట్టమొదటిగా ఈ యొక్క ఐగుప్తుడు ఆ యొక్క దావీదు చూసిన వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క అరణ్యంలో, ఆ యొక్క అడవిలో ఈ యొక్క ఐగుప్తుడు తిరుగుతూ వచ్చినాడు. దావీదు యుద్ధంలోకి పోతున్నప్పుడు ఈ యొక్క ఐగుప్తుని చూసినాడు. వాడిని తీసుకొని వచ్చి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి వారి సేవకులు దావీదు వద్దకు వాడిని తీసుకొని వచ్చినారు. వాడిని తీసుకొని వచ్చిన తర్వాత దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే వానికి రొట్టెలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, ద్రాక్షారసాన్ని ఇచ్చి తనకు పరిచారం చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది,
నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొక్కనికి దాసుడనైతిని. ఫస్ట్ 5 కార్యాలు మాత్రం చెప్తారు, తర్వాత టైం దొరికిన కొద్దీ నేను దాన్ని వివరిస్తాను. మొట్టమొదటిది 11వ వచనం రాయబడింది, ఐగుప్తుడు. ఎవరైతేనో ఐగుప్తీయుడు. రెండవది ఎవరు? అమాలేకుడైనటువంటి దాసుడు. మూడవది చూద్దాము 14వ వచనంలో, మేము దండెత్తి కెరీతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగునకు కాల్చి వేసిమని చెప్పాను. ఇక్కడ ఈ ఐగుప్తీయుడు, మొట్టమొదటి మనం చూసినాం ఐగుప్తీయుడు. ఈ ఐగుప్తీయుడు ఈ యొక్క దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు యొక్క ఇంటిని తగలబెట్టినటువంటి వారిలో ఇతను కూడా ఒకడు. ఇతనికి ఒక భాగం ఉంది కాబట్టి ఇతడు దావీదుకి ఏమవుతూ వచ్చినాడు? శత్రువుగా కనబడుతూ ఉంటున్నాడు. మూడవదిగా ఎవరితను? శత్రువుగా ఉంటున్నాడు. నాలుగవదిగా 13వ వచనము, 13వ వచనంలో చివరి లైన్ ఇలా రాయబడింది, నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయేను. 4వ కార్యము, ఇతను విడిచిపెట్టబడినటువంటి వాడు. 5వదిగా చూద్దాము, 11వ వచనంలో వ్రాయబడింది, 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమి పుచ్చుకొనలేదని తెలుసుకుని. అంటే 3 రోజులు ఆహారం లేదు కనుక, అతనికి శక్తి లేదు కనుక, అతను బ్రతకడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు లేవు కనుక మరణానికి పాత్రుడుగా కనబడుతూ వచ్చినాడు. మొదటిగా ఎవరితనో ఒక ఐగుప్తీయుడు, రెండవదిగా ఎవరు? అమాలేకీయులకు దాసుడు, మూడవదిగా ఎవరు? శత్రువు, నాలుగవదిగా విడిచిపెట్టబడినటువంటి వాడు, ఐదవదిగా మరణానికి పాత్రుడు, మరణ పాత్రుడు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తాము. ఐగుప్తీయుడు అనగా ఇశ్రాయేలీల జనాంగము 400 సంవత్సరములు అనగా యోసేపు యొక్క రాజ్య పరిపాలన తదనంతరము యెహోవా ఎవరో తెలియని రాజు ఐగుప్తుకు వస్తూ వచ్చినాడు. నిర్గమకాండంలో మీరు గమనించగలరన్నమాట. ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు అనగా చివరిగా ఏలుబడి చేసినటువంటి వాడు ఎవరంటే యోసేపు ఏలుబడి చేస్తూ వచ్చినాడు ఐగుప్తీయును. తర్వాత తన తదనంతరము దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే యెహోవా ఎవరో తెలియనటువంటి రాజుని ఐగుప్తీయునికి రాజుగా చేసినాడు. ఆ యొక్క రాజు ఏం చేస్తూ వచ్చినాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ, ఆ యొక్క జన సమూహమును చూసి, ఆ ఇశ్రాయేలీలను చూసి, వీళ్ళు ఒకవేళ మా దేశమును వదిలిపెట్టిపోతే మేము నిరాశ్రయులమవుతాము, మా దేశంలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు, మా దేశంలో నష్టము కలుగుతారని చెప్పేసి అతను ఏం చేస్తూ వచ్చినాడంటే ఇశ్రాయేలీలందరినీ కూడా బంధిస్తూ వచ్చినాడు. ఆ ఇశ్రాయేలీలందరూ కూడా బంధకంలో ఉంటూ వచ్చినారు, దాసులుగా వాళ్ళు చేయబడుతూ వచ్చినారు. రాజు ఏది చెప్పినా కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితిలో వచ్చినారు. అనేక సందర్భాల్లో నిరుత్సాహంతో కనబడుతున్నటువంటి వారు, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు వాళ్ళ జీవితంలో కనబడుతూ వచ్చినాయి. ఆ సమయంలో ఈ ఐగుప్తీయులో ఏమున్నదంట? పాపమునకు ఆలయమై ఉన్నది. అటువంటి పాపమునకు ఆలయమైనటువంటి మనలను ఏ విధంగా అయితే ఆ యొక్క ఐగుప్తీయుని, పాపమునకు దాసుడైనటువంటి ఆ యొక్క ఐగుప్తీయుని దావీదు ఏ విధంగా అతనిని రక్షించి తనకు అన్నపానములిచ్చి ద్రాక్ష రసాన్నిచ్చి తనకు విమోచనను కలుగజేసినాడో, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఐగుప్తు అనేటువంటి పాప మరణ బంధముల నుంచి, దాసత్వము నుంచి విడిపించి మనకు విమోచన కలుగజేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఐగుప్తీయుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు.
ఆ యొక్క ఐగుప్తులో ఉంచినప్పుడు మరణ సంహారక దూత వస్తా వచ్చింది. అప్పుడు మోషే చెప్తూ వచ్చినాడు, ఎవరైతే ఈ యొక్క రక్తమును ఒలికించి మీ యొక్క గుమ్మములకు పూసుకుంటారో అప్పుడు ఆ రక్తమును చూసిన తర్వాత ఆ మరణ సంహారిక దూత ఏమవుతూ వస్తుంది, వారిని దాటిపోతూ వస్తారు. అంటే ఇక్కడ ఏమవసరమైంది, వారు తప్పించుకోవడానికి, తన ప్రజలైనటువంటి వారు ఆ యొక్క మరణం నుంచి తప్పించుకోవడానికి ఏమవసరమైతే వచ్చింది చెప్పాలా? ఏమవసరమైతే వచ్చింది? రక్తం అవసరమైతే వచ్చింది. అది ఎవరి రక్తము? తనది కాని రక్తము, గొడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము. ఆ దినాలలో పాపమునకు ప్రయాశ్చితం ఏ విధంగా కలుగుతూ వచ్చిందంటే, ఒకటి పొట్టేళ్లు తీసుకురావాలి, రెండు ఎద్దులను తీసుకురావాలి, లేదంటే ధనాన్ని తీసుకురావాలి, అంటే డబ్బును తీసుకురావాలి. వారి యొక్క పాపమునకు తగ్గట్టుగా వారు ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాజంలోకి తీసుకొని వచ్చి వారు బలులు అర్పించాలి. అంటే ఆ దినాలలో పాత నిబంధనలు అంతా కూడా వారిని తనని గాని రక్తము చేత వారు ప్రోక్షింపబడి పాపమునకు ప్రయాచిత్తపడుతూ వచ్చినారు. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము తీసిన వారు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఎడ్ల యొక్కయు రక్తమును తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు. చూడండి, ఒకవేళ ధర్మశాస్త్ర గ్రంథము ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచారాలు ఈ దినాల్లో ఉంటే గాన మన ఎవ్వరికి కూడా పాపమునకు ప్రాయశ్చిత్తము పొందలేని వారంగానే కనబడతాం. అవునా కదా? ఆ దినాల్లో వారి యొక్క పాపాన్ని కడుక్కోవడానికి ఎడ్లను తీసుకొచ్చినారు, గొర్రెలను తీసుకొచ్చినారు, ధనాన్ని తీసుకొచ్చినారు. ఒకవేళ అదే రూల్స్, అదే చట్టం ఇప్పటి వరకు నేటి వరకు అధికారం ఉండింటే ఈ దినాల్లో మనము ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయంలో ఉండేవారం కాదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద కనికరపడి, మన మీద జాలిపడి, దాసత్వంలో ఉన్నటువంటి మనలను ఏం చేస్తూ వచ్చినాడు? అతను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి విమోచింపబడి నీతికి దాసులుగా చేస్తూ వచ్చినాడు. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడింది, చూద్దామని కూడా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినాన ఆరాధనకు సమీపంలో ఉంచినాము. ఆరాధన చేస్తున్నప్పుడు ఒకవేళ మన యొక్క పాపములను మనము ఏం చేయాలా? మనం ఎక్కడైతే తప్పిపోతూ వచ్చినామో, ఈ వారం అంతట్లో కానీ పోయిన నెలలో కానీ ఎక్కడైతే తప్పిపోతూ వచ్చినామో, ఇప్పుడు మనం వాటన్నిటిని ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమమును విడిచిపెట్టువాడు అతిక్రమము. మనం ఎప్పుడైతే పాపము చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా కనికరాన్ని పొందలేదు. చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. అక్కడితో అది సమాప్తం అవుతూ రావాలి. లేదు ఇలాగే చేస్తాను, ఇలాగే చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. ఒకనొక సందర్భంలో ఒక యవనస్తుడు ఒక సేవకుని దగ్గరకు వచ్చాడంట. ఆదివారము ఒక సేవకుని దగ్గరకు వచ్చి,
సేవకుని అడుగుతూ వచ్చినాడు, పాస్టర్ గారు నేను ఈరోజు ఒక తప్పు చేసినాను, దానికి పరిహారము నేను ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ వచ్చినాడు. ఏమడుగుతూ వచ్చినాడు? నేను చేసినటువంటి ఈ తప్పుకి పరిహారం ఏది అని చెప్పి ఆయన అడుగుతూ వచ్చినాడు. సరే అని చెప్పేసి పాస్టర్ అడుగుతూ వచ్చినాడు, నువ్వు చేసిన తప్పేంది నైనా అన్నాడంట. అంటే నేను పక్కింటోడే కోడిని దొంగతనం చేసినాను పాస్టర్ అన్నాడంట. ఏం దొంగతనం చేశాడు? కోడిని దొంగతనం చేశాడు. సరే అని చెప్పేసి ఆ పాస్టర్ ఏం చెప్పాడంటే, సరే నాయన నువ్వేం చేస్తావంటే ఆ పాపానికి పరిహారార్థం ఏం చేస్తావంటే ఒక 200 రూపాయలు నీవు దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి అన్నాడంట. ఏం చెప్పినాడు? 200 ద్వారా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు అన్నాడంట. సరే అని చెప్పేసి 200 కానుక బిడ్డలో వేసి, ప్రభా నేను ఈ తప్పు చేసినాను, దయతో నన్ను క్షమించి అని ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలా. సరే అని చెప్పేసి మళ్ళా ఇంకొక నెక్స్ట్ ఆదివారం వచ్చినాడు. మళ్ళా సేవకుని దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారు ఈరోజు నేను ఇంకొక తప్పు చేశాను అన్నాడంట. ఏం చేశావు అంటే మళ్ళా కోడిని దొంగతనం చేశాను అన్నాడు. అంటే అప్పుడు అతను చెప్తూ వచ్చినాడు, మళ్ళా 200 లేవు కానుక బిడ్డలో వేసి నీ పాపాన్ని ఒప్పుకోన్నాడంట. కానీ ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, అయితే పాస్టర్ గారు నేను ఇంకొక 200 ఎక్స్ట్రా చేస్తాను, వచ్చే ఆదివారానికి కూడా ఇంకో కోడిని దొంగతనం చేసి ఈ ఆదివారంతో విడిచిపెడతాను అన్నాడంట. ఏమన్నాడంట? వచ్చే ఆదివారానికి కూడా ఇంకో కోడిని దొంగతనం చేసి 2 వారాలు కలిపి అమౌంట్ ఈ రోజు చేసి ఈ రోజు విడిచిపెడతానన్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడు, పాపం అనేటువంటిది చేసిన తర్వాత మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. విడిచిపెడితే మనం కనికరాన్ని పొందుతాం. ఆ కనికరాన్ని మనం పొందలేకపోతే మనం తండ్రినము కానేరము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క నా యొక్క పాపపు స్థితిని చూసి, ఆ యొక్క దాసత్వంలో ఉన్నటువంటి మనల్ని చూసి, పాపపు అంధకార సంబంధంలో ఉన్నటువంటి నిన్ను నన్ను చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఆ యొక్క కలువరి శిలువలో తన యొక్క నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా నీ మీద నా మీద ప్రోక్షింపబడి మన యొక్క పాపములకు పరిహారార్థముగా తాను ఒక్కసారి బలిని అర్పించుకున్నాడు, తనను తాను సమర్పించుకున్నాడు. ఆరాధనలో నీవు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారము ఆరాధన ఎందుకు చేస్తాం చెప్పండి? ప్రతి ఆదివారము ఆరాధన ఎందుకు చేస్తాము? మానవులము నిమిత్త మాత్రం, శరీర సంబంధం కాబట్టి శరీరముతో ఉన్నప్పుడు తప్పిపోవడం అనేటువంటిది సహజం. అందుకనే ప్రతి ఆదివారమున మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా చూస్తాము. రెండవదిగా ఏం చెప్పినాను చెప్పాలా? ఇప్పుడే చెప్పిన ఒక 10 నిమిషాలు కూడా కాదు, కరెక్ట్ గా 11 గంటల 5 నిమిషాలకు నేను మెసేజ్ తీసుకున్నా. ఇప్పుడు 11:15 అయింది, అంటే 10 నిమిషాలు అయింది. ఫస్ట్ ఏం చెప్పినాను? ఐగుప్తీయుడు. ఐగుప్తు దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యము. అటువంటి పాపంలో నుంచి నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చినాడు? విమోచింపబడిన వాడు. ఇప్పుడు రెండవది ఏం చెప్తూ వచ్చినాము? అమాలేకీకి దాసుడు. అంటే రెండవదిగా దాసుడు. ఈ దాసుడు అనగా ఎవరు? ఈ దాసుడు ఏం పని చేస్తాడు చూద్దామా. ఇప్పుడు బైబిల్లో 7 రకాలైనటువంటి దాసత్వం ఉంది. ఎన్ని రకాలు? 7 రకాలు. పాపము చేయవాడు దేనికి దాసుడు అవుతాడు? పాపానికి దాసుడు. అదేవిధంగా పని చేయవాడు దేనికి పాత్రుడు? జీతానికి పాత్రుడు. అలాగే బైబిల్ గ్రంథంలో 7 రకాలైనటువంటి విడుదలలు, విమోచనలు ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పాను 7 రకాల విడుదలలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక రకమైనటువంటి విడుదలను మనం చూస్తాం. ఇప్పుడు ఈ అమాలేకీకి దాసుడు దేనికి సాదృశ్యంగా? అమాలేకీయుడు అంటే ఈ అమాలేకీయులను ఎవరిని అంటారంటే, వీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే అపవాదికి సాదృశ్యము, సాతానుకు సాదృశ్యము, దయ్యములకు సాదృశ్యము. ఈ అమాలేకీయులు ఎలా ఉంటారంటే
గొల్యాతు తెలుసు కదండి మీకు అందరికి. గొల్యాతు ఎలా ఉంటాడు? బలిష్టంగా ఉంటాడు. తన యొక్క కటౌట్ ఎలా ఉంటది? 6 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నది. చూడడానికి మనిషి దృఢంగా ఉంటాడు. వారి కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ అమాలేకీయులు. ఈ అమాలేకీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, అమాలేకీయులకు ఒక రకమైనటువంటి అర్థం ఏంటంటే అపవాది సంబంధులని అర్థం. ఇప్పుడు ఈ దాసుడు దేనికి దాసుడు ఉన్నాడు? అపవాదికి దాసుడు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఈ దాసుడు అపవాదికి దాసుడు. ఈ యొక్క దినాలలో కూడా నీవు నేను కూడా ఎవరికి దాసులుగా ఉన్నాము? అపవాదికి దాసులము. మనమందరం కూడా అపవాది సంబంధము. కాబట్టి పాపము చేసేటువంటి ప్రతి వాడు పాపముకు దాసుడైనట్టు మనలో ఇంకను పాపపు కార్యాలు ఉన్నాయి. పాపము చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మనం కనబడుతూ వచ్చినాము. దాని నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదుని ఎన్నుకున్నారు. ఆ యొక్క దావీదు అరణ్య మార్గంలో పోతా ఉన్నాడు. పొలంలో ఈ ఐగుప్తీయులు తీసినాడు. వాటిని దగ్గరికి తీసుకున్నాడు. వాటిని ఫస్ట్ ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించినాడు. రెండవదిగా ఈ అపవాది నుంచి, దుష్టుని నుంచి, అంధకార సంబంధమైనటువంటి సాతాను నుంచి ఏం చేస్తూ వచ్చినాడు? విడిపించాలని చూస్తున్నాడు. తనకి పరిచారం చేస్తూ వచ్చినాడు. రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చి తనకు పరిచారం చేస్తూ వచ్చినాడు. కాబట్టి పాపములకు దాసమైనటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచించినాడు. ఈ యొక్క అపవాదికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మార్గాన వెళ్తున్నప్పుడు అతనికి ఒకరు ఎదురుపడుతూ వచ్చినాడు. అతను ఏమంటూ వచ్చినాడంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అంటున్నాడు. ఏమంటూ వచ్చాడు? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమని ఎవరన్నారు? ఏం పేరు? సేన. సేన అంటే అర్థము అనేక దయ్యములు. ఇజ్రాయేల్ యొక్క ఆర్మీలో ఎక్కువగా ఈ మాట వాడతారు, సేన. సేన అనగా 6,000 మంది యోధులని అర్థం. బాగా జ్ఞాపకం చేసుకోండి, గుర్తించుకోండి, చిన్నపిల్లలను జాగ్రత్త పెట్టుకోండి. ఈ సేన అనగా ఎంతమంది సేన అంటే 6,000 మంది. అకార్డింగ్ టు ద ఇజ్రాయేలీల ప్రకారము, వారి యొక్క సైన్యం ప్రకారము ఒక సేన అనగా 6,000 మంది అని, 6,000 మంది యోధులని అర్థము. ఇప్పుడు ఈ యొక్క సేన ఎవరికి ఎదురుపడుతూ వచ్చినాడు? ఎవరికి ఎదురుపడుతూ వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎదురుపడుతూ వచ్చినాడు. తను అంటున్నాడు, సర్వోన్నతుడైన కుమారుడా, నాతో నీకేం పని అంటున్నాడు. ఈడు ఎక్కడ ఉండాల్సినటువంటి వాడు? ఇంట్లో తన కుటుంబీకులతో ఉండాల్సినటువంటి వాడు, తన స్నేహితులతో ఉండవలసినటువంటి వాడు, తన తల్లిదండ్రులతో ఉండాల్సినటువంటి వాడు, దేవుని మందిరంలో చక్కగా ఆరాధన చేయాల్సినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తే ఎక్కడున్నాడు? సమాధి తోటలో ఉన్నాడు. అపవాది సంబంధులు ఎక్కడ ఉంటారు? సమాధుల తోటలో ఉంటారు. సమాధిలో ప్రశాంతంగా ఉంటుందా? వాడు ఏం చేసుకుంటున్నాడు? గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. రాళ్ళు తీసుకుని తన యొక్క శరీరాన్ని గుచ్చబడుతూ గాయపరుచుకుంటూ వాడు వెక్కి ఏడుస్తున్నాడు. వాడి అంగలార్పును వినడానికి ఎవరు కూడా వాడి దగ్గర లేరు. వాడికి వాడే గాయపరుచుకుంటున్నాడు. కాబట్టి అపవాది సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అతను యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఆ యొక్క దయ్యములన్నిటినీ ఎన్ని పందులలోకి వెళ్ళిపోమన్నాడు? ఎన్ని పందులు? 2,000 పందులు. అంటే చూడండి, మీరు గమనించండి, ఒక్క మనిషిలో 6,000 దయ్యాలున్నాయి. ఈ 6,000 దయ్యాలన్నీ కలిసి ఎన్ని పందుల్లోకి పోయినాయి? 2,000 దానిలోకి పోయినాయి. అంటే
ఒక్కొక్క బందిలోకి ఎన్ని దయ్యాలు పోయినట్టు? అన్ని వేల దయ్యాలు ఎంతమంది మనుషుల్లో ఉన్నాయి? ఒక్కడిలోనే ఉన్నాయి. అంటే ఆ ఒక్కడి ఎంతమందితో సమానమో? 6,000 మంది. అంటే దీని అర్థం ఒక్క పాపే ఎంతమందితో సమానమో? 6,000 మందితో సమానం. 6,000 మందితో సమానం అంటే 6,000 మందిని నువ్వేం చేస్తున్నట్టు? దేవుని రాజ్యానికి ఏం చేస్తున్నట్టు? తీసుకుపోతున్నట్ట. నీ ఒక్కటి వల్ల, నీ ఒక్క పాపం వల్ల అపవాదికి నువ్వు 6,000 మందిని దగ్గర చేస్తా ఉంటున్నావు. దేవుడు అందుకు కాదు నిన్ను నన్ను పెట్టింది. ప్రియ సహోదరి సహోదరుడు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి అపవాది సంబంధమైనటువంటి మనలను, అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడి దేనికి దాసులైతే వచ్చినారు? నీతికి దాసులు అవుతూ వచ్చినారు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము? పాపమునకు దాసులమైనటువంటి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? నీతికి, దేవుని యొక్క రాజ్యానికి, నీతికి దాసులం అవుతూ వచ్చినాం. మూడవదిగా చూస్తాం. మూడవదిగా ఏమని రాయబడింది? దావీదుకు ఎవరున్నారు? మూడవదిగా శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు ఎవరో కాదు, ఈ మొట్టమొదటి పొలంలో ఒక మనిషిని చూసినాడని చెప్పాను కదా. ఆ యొక్క ఐగుప్తీయుడే శత్రువు. ఏ విధంగా అంటే దావీదు సిక్లగుకి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? మొదటి వచనం చదవండి. మొదటి సమయం 30వ అధ్యాయము మొదటి వచనము. 3వ దినమందు ఎక్కడికి వచ్చినారు? సిక్లగునకు వచ్చినారు. సిక్లగులో ఎవరున్నారు? దావీదు యొక్క సమస్తము ఉన్నారు. దావీదు యొక్క భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తన రక్త సంబంధికులు ఉన్నారు, తన రాజ్యం ఉంది, తన భట్రవంతులు ఉన్నారు, తన సేన సమూహములు ఉన్నాయి. అందరూ ఎక్కడ ఉన్నారు? సిక్లగులో ఉన్నారు. దావీదు యుద్ధానికి పోయి సిక్లగు వచ్చేసరికి సిక్లగులో ఏం జరుగుతుంది? ఇక్కడ సిక్లగులో ఏం జరిగింది? సమస్తాన్ని నష్టపోయిన వాడిగా ఉన్నాడు. దావీదు యుద్ధం చేసి తిరిగి వచ్చే సమయానికి దావీదు యొక్క భార్యలు పట్టబడ్డారు, వారి పిల్లలు పట్టబడ్డారు, వారి యొక్క ఆస్తులందరినీ వారు తీసుకెళ్లిపోయినారు. వారి రక్త సంబంధికులను, వారి రాజులందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? తీసుకుని వెళ్ళిపోయినారు. ఆ వారిలో ఈ ఐగుప్తీయుడు ఒకడు. అవునా? ఈ ఐగుప్తీయుడు ఒకడు. రాజు వీటిని చూసిన వెంటనే ఇతన్ని ఏం చేయాలా? ఇప్పుడు మనకి ఎవరైనా ద్రోహం చేశాడు అనుకోండి, మన రక్త సంబంధికుల్ని కానీ మన పిల్లల్ని కానీ ఎవరైనా కొట్టి గాయపరిచి ఒకవేళ చంపేసినారనుకోండి, చంపేసిన వాడు మన కంటికి కనపడితే మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా, అవునా? ధైర్యంగా చెప్పండి. ఖచ్చితంగా ఏం చేస్తాము? ప్రతీకారం తీర్చుకుంటాం. అవునా? కానీ దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. దావీదు ఇంటికి వచ్చి వారి భార్య పిల్లల్ని తీసుకుపోయినాడు. దావీదు ఇంటిని తగలబెట్టినాడు. తగలబెట్టి పోతా ఉంటే దావీదు ఈ మనిషిని కనుగొన్నాడు, వాడిని పిలిచినాడు. వాడు నీటిగా చెప్తా ఉన్నాడు దావీదుతో, నేను సిక్లగునకు వచ్చి తిని దావీదు సంతతిని, తన రాజ్యమును, తన భార్య పిల్లలను, తన ఇంటిని కాల్చి వేసిన వారిలో నేను ఒకడిని. దావీదు ఉన్న కోపానికి దావీదు ఏం చేసిండేవాడు? చంపేసిండేవాడు. అవునా? కానీ దావీదు అలా చేయలేదు. 13వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. 3 రోజులు తాను ఆకలితో అలమటిస్తూ వచ్చినాడు. ఆహార పదార్థములు ఏమీ లేదు, నీళ్లు లేవు. ఆ తర్వాత ఏమవుతూ వచ్చినాడు? ఆ దావీదు దగ్గరికి తీసుకురాలని. ఎందుకంటే దావీదు అన్నిటిని కోల్పోయిన తర్వాత తనకేం చేయాలో తెలియదు. తెలియదు. సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఇప్పుడు వీడిని కూడా చంపేస్తే ఎలాగూ అని చెప్పేసి తను ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చినాడు. దేవునితో ఒక విచారణ చేసినాడు. దావీదు తన శత్రువు మీద ఏం చూపిస్తూ వచ్చినాడు? కరుణను, దయను చూపిస్తూ వచ్చినాడు. రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి.
రోమియోకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఒకప్పుడు మనము దేవునికి ఏ విధంగా ఉన్నామో శత్రువులమై ఉన్నాము. అది 6వ వచనం చూడండి. 6వ వచనం 5వ అధ్యాయం 6వ వచనము. ఏలైనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైన, మొదట ఏ విధంగా ఉన్నామో శత్రువులమై ఉన్నామో, రెండవదిగా బలహీనులమై ఉన్నామో, మూడవదిగా పాపులమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి సందర్భంలో నుంచి, ఇటువంటి సంఘటనల నుంచి శత్రువులమైనటువంటి మనలను ప్రవైన దేవాతి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మన మీద దయను చూపించి తన కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. తన యొక్క కుమారుని ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మరింతగా రక్షణ పొందుతున్నాం. కాబట్టి శత్రువులమైనటువంటి మనను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? క్షమించి మనకు రక్షణను దయచేసిన వాడుగా ఉంచినాడు. చివరిగా చూసి ముగించుకున్నాము. క్షమించండి. 4వది ఎలా ఉన్నాడు? అతను విడిచిపెట్టబడినటువంటి వాడు. తన యొక్క యజమానుని ద్వారా అతను ఏం చేయబడుతూ వచ్చినాడు? విడిచిపెట్టబడినాడు. ఈ దినాలను అనేకులను మనం చూస్తున్నట్లయితే కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెడతా ఉన్నారు, కొంతమంది పిల్లల్ని విడిచిపెడతా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లో నిన్న మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు. వారికి ఒక కొడుకున్నాడు. వారిని చూసుకోవడానికి ఒక ముసలాయన, అంటే అబ్బాయితలు, అంటే 4 ఉన్నారు కుటుంబంలో. తల్లి తండ్రి చనిపోయినాడు. మిగిలింది ఎవరున్నారు? కొడుకున్నాడు, వాళ్ళ అబ్బ ఉంది. వాళ్ళ అబ్బ ఆ అబ్బాయిని ఏం చేసిందంటే, తనకు తినడానికి తిండి లేకుండా ఉంటే అంత కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందో తెలుసా? కేవలం 200 రూపాయలకు వాడిని అమ్మివేసింది. వానికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. అంటే 7 సంవత్సరాలున్న ఒక్క మగపిల్లాని ద్వారా ఎంత కమ్మేసింది వాళ్ళ? కేవలము 200. ప్రియ సహోదరి సహోదరుడా, దుర్దినాలలో మనము వచ్చేసినాము. అపవాది వేగంగా విస్తరింపజేస్తూ వచ్చినాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తను మృత్యుం చేయడం, తిరిగి లేచి తన యొక్క శిష్యులతో ఆరోహణం అవడానికి ముందుగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తా ఉన్నాను, మీరు గొర్రెల వలె ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండు, నేను మీకు తోడై ఉంటానన్నాడు. కాబట్టి దుర్దినాలలో ఉన్నాము. అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చినాం. ఈ యొక్క గత వారం అంతట్లో కూడా దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ పాగడాల గురించి కూడా మనము ఎన్నో వార్తలు వింటూ వచ్చినాం. తన యొక్క మరణము ద్వారా క్రైస్తవులందరినీ ఒక్కటిగా చేస్తుంది. ఏం చేస్తుంది? క్రైస్తవులందరినీ కూడా ఒకటి చేసింది, తిరుగుబాటును తీసుకొచ్చింది. కానీ నన్ను అడిగితే, ఇది చెప్పొచ్చు లేదో తెలియదు, కానీ ఒక దైవజనుని మరణం అనేది తన కుటుంబీకులకు నష్టాన్ని కలిగించొచ్చేమో, కానీ చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రము అది చాలా ఆనందం. ఎందుకో చెప్పమంటారా?
యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఏమని? నీతిమంతులకు కలుగు మరణము నాకు కలుగును గాక. ఆ దినాల్లో క్రైస్తవులు, ఆ యొక్క అపోస్తులు ఎలా ఉన్నారు? అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చనిపోయాడు? శిరఛేదనం చేయబడినాడు. అపోస్తలుడైన పౌలు సువార్త చేస్తున్నప్పుడు ఆ యొక్క రోమా చక్రవర్తి, నీరో చక్రవర్తి ఏం చేస్తూ వచ్చినాడు? పౌలుని తలకాయ నరికినాడు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చనిపోయినాడు? సిలువలో తల క్రిందులుగా వేలాడబడుతూ వచ్చినాడు. స్టెఫెన్ ఏ విధంగా చనిపోయినాడు? రాళ్లతో కొట్టబడి చంపబడినారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక ఏ విధంగా ఉండాలంటే మనము ప్రభువునందు ఆనందించాలి. మనకు గాన నిరీక్షణ లేకపోతే, మన కుటుంబీకులకు గాన నిరీక్షణ లేకపోతే మనకు దుఃఖం అనేది ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. ఏదో ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు వారిని చూస్తామన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నీకు లేకపోతే చాలా కష్టం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆరాధన సమయంలో ఒకవేళ నిన్ను నీ తల్లిదండ్రులు విడిచిపెట్టిండొచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టిండొచ్చు, నీ యొక్క భార్య పిల్లలు నిన్ను విడిచిపెట్టిండొచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టిండొచ్చు, నీ కన్న కొడుకులు నిన్ను విడిచిపెట్టిండొచ్చు. సహోదరి సహోదరుడా, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట చూద్దాం. అది ఎంతో కీర్తనలు 27వ కీర్తన 10వ వచనము. 27వ కీర్తన 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను యెహోవా నన్ను చేరదీయును. ఒకవేళ మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను చేరదీస్తాడు. ఇంకొక వచనం చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 3 and verse 31. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. గమనించండి, ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిచిపెట్టారు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని చివరిగా చూద్దాము. చివరిగా ఏం చెప్పినా నేను? మరణమునకు పాత్రుడు, పాపమునకు వచ్చి జీతము మరణం. మనమందరము పాపం చేసిన వారమే. ఒక్కరు కూడా పాపము చేయలేదు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందుకని దావీదు అంటాడు, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించి. మనమందరము పాపులు. మనము మన యొక్క పాపమునకు ఏంటిది దానికి సమాధానం ఏంటంటే, దానికి ప్రతిఫలం ఏంటంటే మరణం. కానీ మరణంలో నుంచి నేను మరణిస్తే నిత్య నరకానికి పాత్రమైనటువంటి మనవును ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో కూడా జీవించాలని ప్రభు ఆశపడుతూ వచ్చినాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక తోటమాలి ఉన్నాడు, దానికి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఏ చెట్టు ఉంది? అంజూరపు చెట్టు ఉంది. ఎన్నున్నాయి? ఒకటే ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఈ ఒక్క అంజూరపు చెట్టు మాత్రమే ఉంది. ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తా ఉందంటే 3 సంవత్సరాల నుంచి ఎటువంటి కాపు లేదు. దాని వలన 3 సంవత్సరాలు ఏమైపోతుంది? నేల వ్యర్థమైపోతుంది. అందుకనే యజమానుడు ఆ యొక్క తోటమాలి దగ్గరికి వచ్చి, నీవు ఈ యొక్క అంజూరపు చెట్టుని కొట్టివేసి పడవేయమన్నాడు. అప్పుడు ఆ తోటమాలి అంటూ వచ్చినాడు, యజమానుడా
3 సంవత్సరాలు కష్టపడితే కదా, 3 సంవత్సరాలు నేను ప్రేమతో పెంచుకున్నాను, 3 సంవత్సరాలు ఫలాలు లేవని చెప్పేసి నేను కొట్టేయమంటే ఏ విధంగా కొట్టివేయగలను? దయచేసి నా కోసము ఈ 1 సంవత్సరం కూడా ఉండండి, ఈ 1 సంవత్సరం కూడా ఉండండి, ఈ 1 సంవత్సరం నా కోసం ఉండండి అని చెప్పేసి ప్రతిమాలతో వచ్చినాడు. అదే విధంగా మన ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. మన ద్వారా మనకే కాదు కానీ మన ద్వారా ఇతరులకు కూడా మనము ఉపయోగపడలేకపోతున్నాం. అటువంటి మన కోసము ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఈ 1 సంవత్సరమైనా ఈ విశ్వాసాన్ని ఉండనేమో, ఈ 1 సంవత్సరం ఉండని, ఈ రోజునే ఈ ఆదివారమున ఈ ఆరాధనలో నన్ను ఆరాధిస్తాడేమో, ఉండనేమో అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు గోజాడుతూ వచ్చినారు. అందుకని కీర్తనలు 116వ కీర్తన 12-13లో ఈ విధంగా రాయబడుతుంది. ప్రభువా, నీవు చేసినటువంటి ఉపకారములన్నిటినీ కూడా నేనేమి చెల్లించగలను? ఏమీ చెల్లించలేక మీరిచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను ఆనందిస్తున్నా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, మీ బైబిల్ అన్ని మూసేయండి. ఇంతవరకు 5 కార్యాలు చెప్తూ వచ్చిన. మొట్టమొదటిది ఏంటిది? ఐగుప్తుడు. ఐగుప్తు అంటే ఏంటిది? పాపమునకు దాసరమైనటువంటి మనం ఏం చేస్తూ వచ్చినాడు? విడిపిస్తూ వచ్చినాడు. రెండవదిగా అమాలేకీయుడు. అమాలేకీయుడైనటువంటి దాసుడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. అటువంటి దాసత్వంలో నుంచి మనం ఏం చేస్తూ వచ్చినాడు? విడిపిస్తూ వచ్చినాడు. మూడవదిగా శత్రువులమైనటువంటి మనం ఏం చేస్తూ వచ్చినాడు? తనకు మిత్రులుగా చేసుకొని మనకు విమోచన దయచినాడు. రక్షణంగా వస్త్రం దయచేస్తున్నాడు, మనకు రక్షణ వస్త్రం అనుగ్రహించినాడు. నాలుగవదిగా విడిచిపెట్టబడినటువంటి వారమైనటువంటి మనల్ని ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రేమతో దగ్గర తీసుకొని కౌగలించుకొని నేనెన్నటికి నిన్ను విడువను, ఎడబాయనని చెప్తూ వచ్చినాడు. 5వదిగా మరణానికి పాత్రమైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మరణ బంధకములను త్రుంచివేసి రక్షణ అనేటువంటి అనుభవాన్ని నిగిచ్చి ఆయనను ఆరాధించాలని, ఆయనకు స్తుతులు చెల్లించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఇటువంటి అంశములతో మనము ఆరాధనలోకి పోదాం. దయచేసి ముఖ్య గమనిక, ఎవరే కానీ పాత ఆదివారం గత ఆదివారం ఏమైతే ఆరాధన చేసి ఉంటున్నారు, దయచేసి ఈ ఆదివారం చేయొద్దు. చాలాసార్లు మీకు హెచ్చరిస్తూ వచ్చిన. ఎందుకంటే మనం ఏదైనా కూరగాయల షాప్లోకి వెళ్తాం అనుకోండి, పుచ్చిపోయినవి తీసుకుంటామో మంచివి తీసుకుంటామో? మంచివి తీసుకుంటాం, అవునా? అలాగే ఎందుకని ప్రతి ఆదివారం ఆరాధన చేయడానికి ముందుగా వాక్యాన్ని ఇస్తారంటే, ఆ వాక్యానుసారంగా నీ జీవితంలో ఎక్కడైతే తప్పిపోయినావో దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని విడిచిపెట్టి ఆ వాక్యానుసారంగా చేయాలని. అర్థమైందంటే ఎప్పుడైనా నీకు ఎంతో రక్షణ అనుభవం ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలు ఆరాధన చేస్తుండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన రక్షణ పడినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా నువ్వు ఏ వాక్యం అన్నా చెప్పు, ఏ రెఫరెన్స్ అన్నా చెప్పు అని చేసేది ఒకటే ఆరాధన. అది కాదు, ప్రభువు దానిని అంగీకరించాడు. ఒకవేళ నువ్వు ఇంకా అతి ఆరాధన చేస్తున్నట్టయితే నీ ఆత్మ ఇంకా అభివృద్ధి పొందలేదని దాని అర్థం. కాబట్టి రక్షణ విషయంలో, ఆరాధన విషయంలో వాక్యానుసారంగా మనము ఆరాధనలోకి పోదాం. దేవుడి వాక్యం దీవించినాడు. చిన్న పాట పాడుతున్నాను. లాస్ట్ కొత్త పుస్తకంలో 5వ పాట. ఆనందము ప్రభునాథ నా జీవితాన్ని మారి. కొత్త
పిల్లలందరినీ తీసుకువెళ్ళి పైన వినండి. పిల్లలు వెళ్ళండి. ఇప్పుడు కృపారాన్ని ఆలోచన చేసి సందేశంలో